ఈగల్ టీమ్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. నో టు డ్రగ్స్ వాగ్దాన్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పాల్గొన్నారు. బందర్ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు నో టు డ్రగ్ వాగ్దాన్ కొనసాగింది. గత ఏడాది నుంచి డ్రగ్స్ మీద తిరుగుబాటు జరుగుతుందని కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీమ్ ని ప్రవేశపెట్టామన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం మీద 22 మందిపై పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. ఒక్కసారి మన ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 22 మందిని మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ జిల్లాని స్టార్ట్ చేశాము. ఈ పికెన్డీపీఎస్ యాక్ట్ అనేది మనము దాన్ని ఆచరణలోకి తెచ్చి 22 మందిని కటకటాల వెనక్కి పంపించాము. 1 year నుంచి జైల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక చీకటి కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ జోలికి వెళ్తే అంత ఆషామాషిగా బయటకు రాడు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక డ్రకోనియన్ లా. అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు పొరపాటున ఎవరో మీ రండి చెప్పాను లేదంటే చాలా ఉత్సాహంగా ఉంటున్నానో ఒక్కసారి గంజాయి సేవిస్తే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో గంజా మీకు సప్లై ఎవడైతే చేశాడో వాడిని మేము పట్టుకోదాం అనుకోండి. సో వాడు మీ పేరు చెప్తాడు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదు, ఇందాక చెప్పాను. సో మిమ్మల్ని జైల్లో పెట్టేసి ఒక 6 months అసలు బయలు రాకుండా ఉండడం, అదేవిధంగా కన్విక్షన్ కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసు కడితే ఖచ్చితంగా కన్విక్షన్ రావాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అంటే విచారణ జరిగిన తర్వాత 20 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు యువతకు ఉంది. డ్రకోనియన్ లా, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా డ్రకోనియన్ లా. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని చెప్తున్నాము. సో ఎందుకంటే ఇది ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత సైకోల్గా మారిపోతున్నారు. ఇందాక చెప్పారు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అనేది మన ఎన్టీఆర్ కమిషనరేట్ పట్టిన దరిద్రం. సో దీన్ని అసలు ఈ పేరుని తొలగించాలనే దిశగా మేము ముందుకు పోతున్నాము. ఒక మహాయజ్ఞం చేస్తానే ఉన్నాం. బట్ ఇంకా ఉంది. సో ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కొంత డిమాండ్ అనేది చాలా పెరిగినా కూడా, ఎందుకంటే ఈరోజు గంజా ఒక సంవత్సరం క్రితం ఉన్న రేట్తో పోలిసి ఈరోజు దాదాపు 7-8 ఇంతలు రేట్ పెరిగిందంటే ఖచ్చితంగా సప్లై తగ్గింది, విపరీతమైన సప్లై తగ్గిందని చెప్పేసి మనం డిమాండ్ పెరిగింది. సప్లై తగ్గడం వల్ల, డిమాండ్ పెరగడం వల్లనే ఈరోజు రేట్ అనేది విపరీతంగా